అంటే మనం తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కదా ఆ కాంటెక్స్లో మాట్లాడుకుంటాం. అంటే లేటెస్ట్ ట్రెండ్స్లో అవే ఉన్నాయి కాబట్టి అట్టే వస్తుంది. నిన్న అక్కడ ఢిల్లీ వెళ్ళిన దానికి అమిత్ షా గారి కాళ్ళకు మొక్కినట్టు, లేకపోతే మోడీ గారి ముందు ఆయన నిలబడినట్టు ఈ ఫొటోస్ అన్నీ క్రియేట్ చేశారు. అవును. సో ఆ కాంటెక్స్లో మాట్లాడుకోవాలంటే నాట్ ఓన్లీ సోషల్ మీడియా అండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పుడు కాదు, గత 30-35 ఏళ్ళుగా. ఎందుకు నేను చెప్తున్నా అంటే చాలామందికి ఒక అపోహ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీడియా డార్లింగ్ అని, మీడియా చాలా గొప్పగా ఆయన గురించి రాస్తుందని అనుకుంటారు కదా. కానీ మీడియా చాలా దుర్మార్గంగా ఆయన పట్ల, అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వ్యవహరిస్తూ వచ్చింది మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే. ఇట్లాంటి మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో, ఇప్పుడు మనం ఏదైతే డీప్ ఫేక్ ఇలాంటివన్నీ అనుకుంటున్నామో, ఇలాంటి ఫేక్ న్యూస్లు ఎప్పటి నుంచో ఆయన మీద ఉన్నాయి. అయితే ఆయన చేసిన మీడియా బాధితుడు పెద్ద బాధితుడు ఆయన. అది నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, ఎందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఎన్టీ రామారావు గారు కూడా కొంత బాధితులు ఆయన మీద కూడా. ఆయన కూడా శవాల పూజలు చేశారని నేషనల్ మీడియా భయంకరమైన ఇది వచ్చింది. ఆయన చెవు పోగు పెట్టుకుంటే రకరకాల దాని గురించి ఒక కామెంట్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. 1993లో నాకు బాగా గుర్తున్నది. నేను అప్పుడు ఆంధ్రభూమి డైలీలో వర్క్ చేస్తున్నాను. మా పక్కనే క్రానికల్ అంతా కలిసే ఉండేది. ఆ రోజు ఒక నెగిటివ్ స్టోరీ కొట్టేవాళ్ళు చంద్రబాబు గారి మీద. అప్పుడు నాయర్ గారని ఆయన ఇంటెన్షనల్. ఒకసారి జస్ట్ ఎలక్షన్స్ ముందు 94 ఎలక్షన్స్ ముందు ఆయన అప్పుడే హెరిటేజ్ పెట్టారు. హెరిటేజ్కి సంబంధించి ఆయన వ్యాపార నిమిత్తం డెన్మార్క్ వెళ్తే, బాబు డాష్డ్ ఆఫ్ టు డెన్మార్క్ నాట్ టు రిటర్న్ అని బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు. అప్పట్లో 93లో నాట్ టు రిటర్న్ అంటే దేనికి? అప్పుడు లక్ష్మీపార్వతి గారి ప్రమేయంతో ఐదో మామల్లుళ్ళ మధ్య గొడవలు వచ్చినాయి. ఇక ఆయన అలిగి వెళ్ళిపోయి నేను ఇక రాను అని వెళ్ళిపోయాడని బ్యానర్ హెడ్డింగ్. మళ్ళీ కట్ చేస్తే ఆయన 10 రోజులకి వెనక్కి వస్తే కనీసం దానికి రిజైండర్ లేదు. సరే, ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి కూడా ఏంటంటే నాకు బాగా